ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజాపాలన యొక్క ఉద్దేశం ఎలా ఉండబోతుంది? అది ఇంకా వేచి చూడాలి. 1 సంవత్సరమే అయింది కదా. ఇప్పుడు వాళ్ళు సర్దుకోవడానికి టైం పడుతుంది కాబట్టి అది వెంటనే విమర్శించడానికి కూడా ఉండదు. సంవత్సరం అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, ఇప్పటి వరకు ఏం చేయలేదు చేస్తుంది అని ప్రజలు అనుకుంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నేను ఎవరు ఒప్పించాలని కాదు. ఇప్పుడు కొత్తగా ఒకటికి పెళ్లి అయితే సంవత్సరం అయితే ఇంకా పిల్లలు కాలేదంటే ఏం చెప్తాడు వాడు? చదువుకోవాలి. వాళ్ళు కూడా కొంచెం టైం తీసుకుంటారు. అంటే అడ్మినిస్ట్రేషన్ అంతా గజిబిజిగా ఉంటుంది కదా. వాళ్ళ పోయిన సర్కారు ఒకటి చేసిపోయి ఉంటుంది, వీళ్ళు ఒకటి చేయాలి, వీళ్ళకు లెక్క, వీళ్ళకు హిసాబ్, వీళ్ళతో ప్లాన్ ఉంటుంది. సో వెంటనే ఎందుకు, ఇంకా చూద్దాం. ఈ రోజు రవీంద్ర భారతిలో ఈ సన్మానం యొక్క ఉద్దేశంపై మీ అభిప్రాయం? సన్మానం మంచిదే జరిగితే, అట్లనే నిరుద్యోగ కళాకారులకు కూడా ఉద్యోగం రావాలి. వెన్నెలక్కకు కంగ్రాచులేషన్ కూడా చెప్తూ, వీలైతే, ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన ఇంతమంది కళాకారులు అంటే దాదాపు 1000-1500 మంది వచ్చారు. జీతం దించేనా వాళ్ళ ఉద్యోగాలు పెంచితే బెస్ట్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మొత్తం లేకపోవడం కంటే ఎంతో కొంత పని చేసుకుని నెలకింత తీసుకోవడం అనేది కళాకారుడికి చాలా ఇంపార్టెంట్ విషయం. సో అట్లా చేస్తే బాగుంటుంది.